ఇది వచ్చేసరికి ఎలక్షన్స్ అనమాట. ఈ సర్వే రిపోర్ట్ కూడా చాలా డిస్క్రిప్టివ్గా చేశారు. సో టోటల్ వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ వచ్చేసరికి 92,750 తీసుకున్నారు. ఓట్ షేర్ తీసుకుంటే శాంపిల్స్ తీసుకున్నారు. ఓట్ షేర్ వచ్చేసరికి 3.34% అదర్స్, ఐఎన్సి 1.08%, టీడీపీ కూటమి 46.12%, వైఎస్ఆర్సీపీ 49.46% అనమాట. సో రీజియన్ వైజ్గా తీసుకుంటూ వీళ్ళు మొత్తం 3 రీజియన్స్గా డివిజన్ చేశారు. ఉత్తరాంధ్ర ఓవరాల్గా వచ్చేసరికి 34 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ 3, కూటమి 11, వైఎస్ఆర్సీపీ 20. తర్వాత కోస్టల్ ఆంధ్ర ఓవరాల్గా 89 సీట్లు ఉంటే క్లోజ్ కంటెస్టెంట్ 10, టీడీపీ కూటమి 27, వైఎస్ఆర్సీపీ 52. తర్వాత రాయలసీమ టోటల్ వచ్చేసరికి వీళ్ళు 52 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ 3, కూటమికి 2, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 47. సో రాయలసీమలో కూడా వాళ్ళ పట్టు అయితే నిలబెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ. కోస్టల్ ఆంధ్రాలో అట్లాగే నిలబెట్టుకున్నారు. బట్ ఉత్తరాంధ్రాలో కూడా ఆల్మోస్ట్ వీళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. సో ఈ విధంగా ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే అదర్స్ 0, కాంగ్రెస్ 0, టీడీపీ కూటమి 46.12%తో 51 సీట్లు, 49.46% ఓట్ షేర్తో 124 సీట్లతో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2/3 మెజారిటీతో మళ్ళీ సీఎం అవుతారని ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఎలక్షన్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీనే మళ్ళీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చారనమాట.